అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో 18 తేదీ నుండి నిర్వహించిన శిలారపు దామోదర్ రాజనరసింహ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 26 తేదీ వరకు ముగిశాయి. అందోల్ వర్సెస్ జోగిపేట ఫైనల్ రాగా జోగిపేట టీం పైన అందోల్ టీం ఘన విజయం సాధించారు. గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజు మంత్రి దామోదర్ రాజనరసింహ క్రికెట్ టీం కెప్టెన్ శివకుమార్ టీంకి 20,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. సెకండ్ ప్రైజ్ జోగిపేట వారికి 10,000 రూపాయలు బహుమానం అందజేశాడు. ఈ సందర్భంగా 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనరసింహ తెలియజేశారు. అంతేకాకుండా చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ శాంతియుతంగా జరిగింది. మంత్రి గారి చేతుల మీద జోగిపేట సీఏ అనిల్ కుమార్ ఎస్ఐ పాండు గారికి సీడ్ అందజేశాడు. ఆడియో పాండు, పుల్కల్ ఎస్ఐ క్రాంతి, జోగిపేట ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రాన్ మీడియా వారికి కూడా చిట్టిబాబు మంత్రి గారి చేతుల మీదుగా సీడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువకులు, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. రోజు 3 మ్యాచ్లు పంపించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో మొట్టమొదటి ప్రైజు మన ఇద్దరికి మ్యాచ్ ఒకటి. తర్వాత హలో మేడం మెడల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మెడల్స్ తీసుకోవాల్సిందిగా తొందరగా కోరుకుంటా ఉన్నాం. కొంతమంది కూర్చోండి ఆందోళ్ విన్నర్స్ కంపెనీ మన ముఖ్య అతిథి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ అందజేయడం జరిగింది. ఒకసారి సపోర్ట్తో అలాగే ప్రైజ్ వైద్యుని కూడా శివ ప్రైజ్ వైద్యుని కూడా ఒకసారి సపోర్ట్తో మీరందరూ కూడా మీరు బయట ప్లీజ్. తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఈ మ్యాచ్ మొత్తంలో అద్భుతమైన వికెట్లు, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లో ఆకట్టుకున్న శివకుమార్, కెప్టెన్ వచ్చినటువంటి శివకుమార్ బెస్ట్ బ్యాట్స్మెన్. ఆ తర్వాత చాలా కష్టపడ్డాడు సార్ ఒకడే సార్. అసలు హరి ఎంపైరింగ్ అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మరి అద్భుతమైనటువంటి ఎంపైరింగ్ చేసిన హరికి షీల్డ్ ఇస్తా ఉన్నాం. మేమేంటో